హలో వ్యూవర్స్, నేను మీ నరేంద్ర. వెల్కమ్ టు కెరీర్ ఆస్పెక్ట్స్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ నరేంద్ర మీ ముందుకు వచ్చేసాడు. ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాళ టాపిక్ ఏంటంటే హౌ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అండ్ హౌ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ. సో ఈ రెండు టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కరి లైఫ్లో. అసలు ఇంగ్లీష్ అనేది మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటే మనం చూసుకుంటాం స్కూలింగ్లో కానీ, లేకపోతే ఇంటర్మీడియట్లో కానీ, లేకపోతే ఇంజనీరింగ్లో కానీ. నేను ఈ సబ్జెక్ట్లో బాగా చదువుతాను, లైక్ మ్యాథ్స్ నేను బాగా చేస్తాను, లేకపోతే ఫిజిక్స్ బాగా చదువుతాను, లేకపోతే కెమిస్ట్రీ బాగా చేస్తాను, ఆర్ సోషల్ నాకు బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఎన్ని సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కానీ ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి ఒక బేస్ పాయింట్ అన్నట్లు అనమాట. ఎందుకు అంటే ఫైనల్గా ఎన్ని స్టెప్స్ అయినా, 10th అయిపోయినా, ఇంటర్ అయిపోయినా, బీటెక్ అయిపోయినా, ఏదైపోయినా కానీ తర్వాత ఒక జాబ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ జరిగే ఇంటర్వ్యూ అనేది, ఆ ప్యానల్ మెంబర్స్ అనేది ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుందన్నమాట. సో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అంటే డెఫినెట్గా వాళ్ళ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్కి మనం ఈక్వల్ అన్నా అవ్వాలి, లేకపోతే అట్లీస్ట్ వాళ్ళ మ్యాచింగ్ అనే వాళ్ళతో మ్యాచ్ అన్నా అవ్వాలి, ఆర్ ఎల్స్ వాళ్ళకంటే ఎక్కువ అన్నా ఉండాలి. సో మనం వాళ్ళకంటే ఎక్కువ అని ఎక్స్పెక్ట్ చేయడం కంటే ఆ లెవెల్కి రీచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నా ఉద్దేశం అనమాట. సో ఇలా వాళ్ళ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది ఎలా పెంచుకోవాలి, ఆ ఇంగ్లీష్ అనేది ఎంత డెవలప్ చేసుకోవాలి, ఆ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దీన్ని కొంచెం నేను ఒక 5 టిప్స్, ఇంపార్టెంట్ టిప్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ 5 టిప్స్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది డెఫినెట్గా డెవలప్ అవుతుందని నా ఉద్దేశం. ఎస్, ఫస్ట్ టిప్ వచ్చేసి ఇది. ఈ టిప్ ఎవరికి అంటే బిలో 10th క్లాస్ అంటే 10th స్టాండర్డ్స్ వరకు అంటే బిలో ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. సో లెటస్ ఎజ్యూమ్ ఒక అబ్బాయి 10thలో ఉన్నాడు అనుకోండి, వాడు ఇంజనీరింగ్కి వెళ్ళి తర్వాత జాబ్ లెవెల్కి వెళ్ళాలంటే ఇంకొక 6 years గ్యాప్ ఉంటుంది. ఈ 6 years గ్యాప్లో ఈ టిప్స్ కనుక ఫాలో అవుతే వీళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుంది. అట్లా అని చెప్పి ఇంటర్మీడియట్ వాళ్ళు యూజ్ చేయకూడదా, ఇంజనీరింగ్ వాళ్ళు యూజ్ చేయకూడదా అని చెప్పి అంటూ ఏం లేదు. ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇవ్వబోయే టిప్ అనేది, ఈ టిప్ అనేది ఏంటి అంటే మనకు సెల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్లో వెకబులరీ యాప్స్ అని చెప్పి ఉంటాయన్నమాట. ఈ వెకబులరీ యాప్స్లో ఏంటంటే వాళ్ళు డైలీ 1 డేని మనకి చూపిస్తూ ఉంటారనమాట. ఇవాళ వర్డ్ ఆఫ్ ద డే అని చెప్తూ ఉంటారనమాట. ఆ వర్డ్ ఆఫ్ ద డేని మనం నేర్చుకోవాలన్నమాట. సో ఏంటంటే ఒక రోజుకి ఒక్క వర్డ్ మాత్రమే, ఒక ఇంగ్లీష్ వర్డ్ మాత్రమే మనం డైలీ యూజ్ చేసే వర్డ్స్ని కాకుండా మనం డైలీ యూజ్ చేసే పనుల్లోనే ఒక ఇంపార్టెంట్ పనిని వాళ్ళొక వర్డ్లో డిస్క్రైబ్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ వర్డ్ని కనుక మనం నేర్చుకోగలిగితే ఆ డేకి 1 word ఈజ్ ఇనఫ్ అనమాట. అంటే చూసుకోండి, ఒక 365 days అయింది అనుకోండి, ఒక 1 year అయింది అనుకోండి, అంటే 1 yearలో తను 365 daysలో 365 words నేర్చుకుంటాడు. సో సీ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అనమాట అన్నట్లు నేను చెప్తున్నాను అనమాట. సో ఆ వర్డ్ని మీరు నేర్చుకోవడం ఏం చేస్తారంటే డైలీగా ఆ యాప్ ఓపెన్ చేసేసి జస్ట్ సింపుల్గా టుడే 1 word నేర్చుకున్నాము అన్నట్లు కాకుండా ఆ వర్డ్ని స్క్రీన్ షాట్ తీయాలన్నమాట. ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ని స్క్రీన్ షాట్ తీసి కనుక ఆ ఫోన్లో మనం ఏదైతే వాల్పేపర్ ఉందో ఆ వాల్పేపర్లో ఆ వర్డ్ని పెట్టుకున్నామని చెప్పనుకోండి. సో ఏమవుతుందంటే మనం డైలీ కనీసం 10 to 15 times కంటే ఎక్కువే మనం ఆ ఫోన్ యూజ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో లెట్ అస్ ఒక 50 times ఒక ఫోన్ని పట్టుకుందాం 1 day మొత్తం. సో ఏమవుతుందంటే ఆ వర్డ్ని మనం చూసేటప్పుడు ప్రతిసారి ఆ వర్డ్ని రీడ్ చేస్తూ ఉంటాం అనమాట మనకు తెలియకుండానే. సో అంటే 1 dayకి ఒక వర్డ్ని 50 times కనుక మనం చదివితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆ వర్డ్ మనకి మైండ్లో ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతూ ఉంటుందో. సో అలా మనం డైలీ కనుక చేస్తే కనుక డైలీ మార్నింగ్ లెగవగానే ఆ ఇంగ్లీష్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకుంటే సో వాల్పేపర్ లాగా, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ని మనం ఆ వర్డ్ని రికగ్నైజ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా వాళ్ళ డైలీ ఒక్కొక్క వర్డ్ నేర్చుకుంటూ ఉంటే ఎలాగో స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నాం కాబట్టి దానికి ఒక ఫోల్డర్లా పెట్టేసుకొని రివైజ్ చేసుకోవాల్సిన టైం ఎప్పుడైతే రివైజ్ చేయాలనుకున్నామో దాన్ని జస్ట్ స్లైడ్ చేసుకుంటూ ఉంటే ప్రీవియస్ వర్డ్స్ని కూడా మనం రివైజ్ చేసినట్లు అవుతూ ఉంటుందన్నమాట. సో అలా మన ఇంగ్లీష్ వర్డింగ్ అనేది బాగా డెవలప్ చేసుకోవచ్చు, మన వొకాబులరీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అంతేకాక మీకు కొంచెం ఇంట్రెస్ట్ కనుక ఉంటే కనుక ఈ వర్డ్ని ఏదైతే ఉందో మన డైలీ లైఫ్లో, అంటే ఒక వర్డ్ని డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్ నేర్చుకున్నాను, లిక్యుబ్రేట్ అనే వర్డ్ నేర్చుకున్నాను. లిక్యుబ్రేట్ అంటే మీనింగ్ ఏంటంటే స్టడీ ఎట్ నైట్ అనమాట. సో లిక్యుబ్రేట్ అనే వర్డ్ నేను డైలీ 50 times చదువుతూ ఉంటాను, ఎందుకంటే నా ఫోన్ చూసినప్పుడల్లా నాకు అది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. సో దాని తగ్గట్టు నేను ఒక ప్లాన్ వేసుకుంటాను. ఐ యూస్ టు లిక్యుబ్రేట్ డ్యూరింగ్ మై ఎగ్జామినేషన్స్ అని చెప్పి అంటూ ఉంటాను. అంటే ఎగ్జామినేషన్స్ అప్పుడు నైట్ బాగా కష్టపడి చదువుతున్నానని చెప్పడానికి అనమాట. ఇలా వర్డింగ్ సెంటెన్సెస్ అనేది ప్రిపేర్ అయితే వాళ్ళ డైలీ లైఫ్లో యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఆ వర్డ్స్ చాలా స్ట్రాంగ్గా గుర్తుండిపోతాయి అనమాట. అట్లీస్ట్ కొంత అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ వర్డ్స్ అయినా సరే మనకి బాగా స్టెబిలైజ్డ్ అయిపోయి ఉంటాయి అనమాట. సో అదొక ఈజీ ఆప్షన్ అనమాట. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది. సో ఇది నేను పిల్లలకి ఎందుకు అని ఎక్కువ చెప్పాను అంటే వాళ్ళు ఇప్పుడు చిన్న వయసులో నుంచి అట్లాంటి మంచి మంచి వొకాబులరీ వర్డ్స్ని నేర్చుకుంటే వాళ్ళు లెఫ్టెంట్గా ఒక రేంజ్కి వెళ్ళేపాటికి చాలా ప్రిడామినెంట్ వర్డ్స్ వాడుతూ ఉంటారు అనమాట. యూనిక్ వర్డ్స్ వాడుతూ ఉంటారు. ఆ యూనిక్ వర్డ్స్ ఎప్పుడైతే మనం మాట్లాడతాం, అలవాటు చేసుకుంటాం మన డైలీ లైఫ్లో, ఆటోమేటిక్గా ఇంటర్వ్యూస్ కళ్ళల్లో ఓకే మంచి మంచి వర్డ్స్ వాడుతున్నాడు, దీని స్టాండర్డ్స్ బాగున్నాయని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారనమాట. అండ్ దట్ ఈస్ మై ఫస్ట్ టిప్. అండ్ నెక్స్ట్ టిప్, ఈ సెకండ్ టిప్ ఏంటంటే
న్యూస్ పేపర్స్ చదవటం. న్యూస్ పేపర్ లాంగ్వేజ్ అనేది డిఫికల్ట్ ఉంటదనమాట కొంచెం. ఈ హిందూ కానీ, లేకపోతే డెక్కన్ క్లోరిన్ కానీ, ఎలాంటి న్యూస్ పేపర్లు అయినా సరే నో ప్రాబ్లమ్ మీరు చూసుకొని డైలీ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ హెడ్డింగ్స్ చదువుతున్నా కానీ ఆ మెల్లగా లాంగ్వేజ్కి మనం అలవాటు పడుతూ ఉంటాం అనమాట. ఆల్రెడీ మనం కొన్ని యూనిక్ వర్డ్స్ వెకాబులరీలో నేర్చుకుంటున్నాం కాబట్టి సో ఇవి కూడా అలవాటు పడిపోతూ ఉంటే సో ఇవి దాన్ని మిక్స్ చేసి ఒక డెఫినెట్గా ఒక ఫ్లో ఆఫ్ ఇంగ్లీష్ అనేది డెఫినెట్గా వస్తూ ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ మళ్ళీ చదువుకోవాలి అంటే మళ్ళీ న్యూస్ పేపర్స్ కొనుక్కోవాలి, అది మాకు చాలా టఫ్ అవుతుందని చెప్పి చాలామంది అనుకుంటారు. సో ఇవాళ మన అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో మీరందరూ బాధపడాల్సిన అవసరమే లేదనమాట. జస్ట్ గూగుల్లోకి వెళ్ళిపోయి టుడేస్ హిందూ న్యూస్ పేపర్ అని కొట్టగానే ఆ న్యూస్ పేపర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఆ న్యూస్ పేపర్ రాగానే దాంట్లో ఉన్న వర్డ్స్ చదువుకోవటం కానీ, దాంట్లో ఉన్న టెక్నాలజీని చూడటం కానీ, అలా వాళ్ళ ఇండివిజువల్ హ్యాబిచ్యువేట్స్కి వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఈజీగా మింగిల్ అయిపోతూ ఉంటారన్నమాట వాళ్ళు. సో అలా వాళ్ళ ఫ్లూయెన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో నా నెక్స్ట్ టిప్ వచ్చేసి, థర్డ్ టిప్ వచ్చేసి డెఫినెట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరెవరైతే ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నారో వాళ్ళందరూ నిజంగా చేసే పని గుడ్ థింగ్ అనమాట. జస్ట్ ఇంగ్లీష్ సినిమాస్ కనుక బాగా చూస్తూ ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతూ ఉంటుంది. లెటస్ ఎజ్యూమ్ ఒక రోజు ఒక సినిమా చూసామని చెప్పి అనుకోండి, 365 డేస్ ఉండి 365 మూవీస్ చూస్తూ ఉంటే 1 ఇయర్ మొత్తం సో ఎంత ఫ్లూయెన్సీ అనేది మన మైండ్లో డెవలప్ అవుతూ ఉంటుంది. ఎలా డెవలప్ అవుతుంది అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్న బేబీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మాట్లాడతాం రాదు. వాళ్ళు ఫస్ట్ అమ్మ, అత్త, తాత అని ఎలా అంటారంటే మన డైలీ వర్డ్స్ని మనం చూసి వాళ్ళు విని అలా వాళ్ళ వర్డ్స్ని అంటూ ఉంటారన్నమాట. సో ఇదే డెవలప్ అవుతుంది ఏదైతే ఎప్పుడైతే మనం మూవీస్ చూస్తూ ఉంటామో. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మూవీస్ చూడటం కాదు, ఆ మూవీస్లో సబ్ టైటిల్స్ ఉంటాయి. కొన్ని మూవీస్ మాత్రం ప్రిస్క్రైబ్డ్ మూవీస్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కింద లైనప్ ఇస్తారనమాట, సబ్ టైటిల్లా ఇస్తారనమాట. అలాంటి సబ్ టైటిల్స్ని చూస్తూ మనం మూవీ చూసామంటే స్టోరీ అర్థమవుతుంది, ప్లస్ అక్కడ వాడాల్సిన సెంటెన్స్ ఏంటి, అక్కడ వాడాల్సిన వర్డింగ్ ఏంటి, ఆ పారాఫ్రేజ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది స్లోగా మనకి డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ వర్డింగ్స్ అనేది లైఫ్ లాంగ్ మనకు గుర్తుండిపోతూ ఉంటాయి. ఎందుకంటే సినిమాస్ ఈ మూవీస్ అనేది మనం చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాం. అలాంటి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్లో వింటున్నప్పుడు అవి వర్డ్స్ అనేవి మనకి ఈజీగా రికగ్నైజేషన్గా ఉంటాయి అనమాట. సో అలా వాళ్ళ ఇంగ్లీష్ని పర్టికులర్ ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవడానికి ఒక మంచి స్కోప్ ఉంటుందన్నమాట. సో అండ్ నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక కార్ డ్రైవింగ్కి వెళ్ళిపోయి మనం కార్ నేర్చుకోమని చెప్పి మనం వాళ్ళని అడిగామనుకోండి, మా కార్ నేర్పండి అని. వాళ్ళు ఎలా అంటారు, సో ఇది బ్రేక్, ఇది యాక్సలరేషన్, ఇది క్లచ్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇలా చెప్తే మీకు ఏంటంటే ఇదేంటి తను చెప్తున్నాడు నాతో డ్రైవ్ చేయించట్లేదు అని ఒక డైలమాకు వెళ్తూ ఉంటాను అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి, నేను డ్రైవ్ చేస్తే నాకు బాగా కార్ వస్తుంది అనే నమ్మకం మనందరికీ ఉంటుంది. సో ఇంగ్లీష్ కూడా అలాగే అనమాట. ఒకళ్ళు మాట్లాడుతుంటే వింటమో లేకపోతే ఎక్కడో చూడటమో దానికంటే మీరు కూడా మాట్లాడితేనే దాని యొక్క స్టాండర్డ్స్ అనేవి రీచ్ అవుతాం అనమాట. అంటే మాట్లాడుతుంటేనే దాని తప్పులు ఏమన్నా ఉన్నాయా, లేదా ఎక్కడ సరి చేసుకోవాల్సిన అవసరం ఉందా, ఆ ఫ్లూయెన్సీ కానీ భయం కానీ పోవటం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా మాట్లాడుతూ ఉండాలన్నమాట. మీరు మీ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ పేరెంట్స్తో కానీ ఇంగ్లీష్లో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉండండి అనమాట. సో అలా ట్రై చేస్తున్నప్పుడు మీ మెల్లగా స్టేజ్ ఫియర్ అనేది పోతూ ఉంటుంది. సో ఒక కాలేజ్ లెవెల్కి వెళ్ళిపోయినాక సెమినార్స్ ఇస్తూ ఉంటారనమాట. ఆ సెమినార్స్ ఇస్తున్నప్పుడు మీకు డెఫినెట్గా ఆ రీచ్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచి కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే కనుక ఆ నాలెడ్జ్, ఆ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఆటోమేటిక్గా ఫ్లూయెన్సీ వస్తూ ఉంటుంది అనమాట. సో ఎవరికైనా కొంచెం భయం ఉంటుంది, నేను ఒకళ్ళ ముందు మాట్లాడలేను అని చెప్పి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ మిర్రర్ దగ్గర మీరు మాట్లాడుతూ రిపిటేటివ్గా మాట్లాడుతూ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు స్లోగా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అనేది లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఎంత జాబ్కి వెళ్ళినా సరే, ఎంత పెద్ద కంపెనీకి వెళ్ళినా సరే, ఒక క్లయింట్తో మాట్లాడినా ఏం చేయాలన్నా ఇంగ్లీష్ అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టెక్నికల్గా మీరు నాలెడ్జ్ స్ట్రాంగ్ అయి ఉండి ఇంగ్లీష్లో వీక్ అయి ఉంటే మాత్రం జాబ్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి ఇంగ్లీష్ మీ పిల్లలకి కానీ ఒక స్టూడెంట్కి కానీ ఎవరికైనా సరే ఈ లెవెల్ నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి కనుక బాగా బేసిక్స్ ఉండి బాగా నేర్చుకోగలిగితే మాత్రం డెఫినెట్గా ఒక మంచి జాబ్లో, ఒక మంచి పొజిషన్లో, ఒక మంచి ఫ్లూయెంటర్గా మీరు డెఫినెట్గా డెవలప్ అవుతూ ఉంటారు. సో అది ఫ్రెండ్స్ ఇవాళ నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ అవర్ ఛానల్ కెరీర్ ఆస్పెక్ట్ బై నరేంద్ర. థ్యాంక్ యూ. జై హింద్.